బిగ్ బాస్‌లో ఫస్ట్ వీక్‌లోనే షష్ఠి వర్మ ఎలిమినేషన్ అవుతుందని నేను అస్సలు అనుకోనే లేదు. ఎందుకంటే అసలకి నేను అనుకున్న వాళ్ళు ఒకరు సుమన్ శెట్టి, ఇంకొకరు లక్స్ పాప. ఈ వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఎలిమినేషన్ అవుతారేమో అనుకున్నాను. కానీ అసలకి షాక్ అసలకి షష్ఠి వర్మ ఎలిమినేషన్ అయ్యింది అంటేనే ఈరోజు షాక్ అసలకి. మెయిన్ షష్ఠి వర్మ ఎలిమినేషన్ అయిందంటే కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యింటారు. ఎవరంటే తెలుసు అందరికీ డ్యాన్స్ మాస్టర్, ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఫ్యాన్స్ అయితే అందరూ హ్యాపీ అంటే హ్యాపీ ఫీల్ అయ్యింటారు. సో అది పక్కన పెడితే అసలు ఆమె ఎలిమినేషన్ అవుతుందని మాత్రం నేను అనుకోలేదు. సుమన్ శెట్టి ఈ వారం వెళ్ళిపోతాడు అనుకున్నా. ఎందుకంటే అసలు ఆ మనిషి ఈ వీక్లో ఇక్కడ కెమెరాలో కానీ ఎవరితో మాట్లాడడం కానీ ఒక టాస్క్లో కానీ హుషారుగా ఉండింది లేదు. సో ముబ్బు మిందేసుకొని కూర్చున్నాడు అసలుకి ఈ 6 రోజులు వారం రోజులు. ఎక్కడ టాస్క్లో ఒక సంతోషంగా జోస్గా డ్యాన్స్ ఆడుకుంటా అట్లా కనపడింది లేదు. ఫ్రేమ్లో లేడు. ఏదో అది ఇదేపో ఇది ఇదేపో చిన్న చిన్న పనులు తప్ప టాస్క్లలో కూడా పెద్దగా ఏమి ఆడింది ఏం లేదు. అతను ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతాడని అనుకున్నాడు. కానీ అసలు తనకున్న ఫ్యాన్స్, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి దాదాపు ఇండస్ట్రీలో ఉన్నాడు, కమెడియన్గా చేస్తున్నాడు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ నుంచి బయటికి రావాలంటే మెయిన్ కావాల్సింది ఓట్స్. సో బయట మన ఫ్యాన్స్ ఎంతమంది ఓట్ వేస్తే ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అవుతారు. సో అందుకే సుమన్ శెట్టి కానీ లక్స్ పాప వాళ్ళిద్దరు ఉండే ఫ్యాన్స్ వల్లనే వాళ్ళు సేవ్ అయ్యారనమాట. సో ఈ షష్ఠి వర్మ ఎలిమినేషన్ కావడానికి సో రీజన్ సో ఆ డ్యాన్స్ మాస్టర్ యొక్క ఫ్యాన్స్ వల్లే ఈమె బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్లోనే ఎలిమినేషన్ అయిపోయింది. సో ఇదైతే అసలు షాక్ అసలుకి. సో ఆమె ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ నేనైతే అస్సలు అనుకోలేదు. ఓకే, చూద్దాం నెక్స్ట్ వీక్ నుంచి. ఇంకా నాకు తెలిసి మరి సేమ్ లక్స్ పాప ఈసారి ఇంకా ఎవరైనా కొత్తలో ఏమైనా నామినేషన్ నుండి ఎగిరిపోతారో చూద్దాము. బాయ్ ఫ్రెండ్స్.